పాలకూర ఉల్లికారం. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఇష్టంగా తినేగా బాగుంది ఇది. సో దీనికి కావాల్సింది ఫస్ట్ పాలకూర. నాకు కావాల్సిన పాలకూరని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. చిన్న చిన్నగా చేసి వాటర్లో వాష్ చేసి ఒక పక్కన ఉంచుకున్నాను. దీనికి నేను గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో నాకు ఒక స్పూన్ ధనియాలు, పెద్ద స్పూన్ నిండా ధనియాలు తీసుకున్నాను. అండ్ పచ్చిపప్పు అండ్ తర్వాత ఉరుద్ దాల్ తీసుకొని జీలకర్ర ఇవన్నీ కొంచెంసేపు వేగనిచ్చాను. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. సో ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగినాక మనం వేపుకోవాలి, మాడకూడదు. ఉల్లిపాయ మాడితే టేస్ట్ మారిపోతుంది. ఇందులో ఎండుమిర్చి వేసుకున్నాను. మనం కారం వేసుకుంటాం కదా, అలాగ ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి కూడా నార్మల్గా వేగనివ్వాలి. వేగనిచ్చాక చింతపండు వేసాను. చింతపండు కూడా అందులో కొంచెం లైక్ టేస్ట్ కోసమని నేను వేసుకున్నాను. ఇవన్నీ కలిపి నేను మిక్సీ వేసేసుకున్నాను. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు ఫస్ట్లోనే 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసుకున్నానండి. సాల్ట్తో పాటు కారం కూడా వేసేసుకున్నాను. కారం సరిపోదు కాబట్టి నచ్చినంత కారం నేను ముందుగానే వేసుకున్నాను. సో తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ మెత్తగా పట్టుకోవచ్చు, లేదంటే కచ్చాపచ్చగా వేసుకున్నా కూడా బాగుంది. తర్వాత నేను తాలింపు పెట్టేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి ఇవన్నీ వేగినాక అందులో పాలకూర వేసేసుకున్నాను. పాలకూర కూడా చక్కగా వేగినాక ఉంచి ఈ పేస్ట్ని చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని వేసేసుకున్నాను అనమాట. ఈ ఆనియన్ పేస్ట్ అంతా అందులో వేసుకొని కూరనంతా చక్కగా మగ్గనివ్వాలి, ఆయిల్ అంతా పైకి తేలిందాక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రవంతి రాజు కెనడా కబుర్లు. థ్యాంక్ యూ.